పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా సరికొత్త ఆవిష్కరణలు అందరినీ అబ్బురపరుస్తున్నాయి. సాధారణంగా కారు అంటే ఇంధనం లేదా ఇటీవల కాలంలో విద్యుత్ శక్తితో నడుస్తాయి. అయితే సముద్రపు నీటితో నడిచే కారును ఇటీవల ఓ కంపెనీ అభివృద్ధి చేసింది. క్వాంట్ ఈ స్పోర్ట్ లిమోసిన్ పేరుతో సముద్రపు నీటితో నడిచే మొట్టమొదటి కారును జర్మన్ కంపెనీ క్వాంట్ అభివృద్ధి చేసింది. ఈ కారు కేవలం ఉప్పు నీటితో ఇంధనంగా పనిచేసే ఎలక్ట్రోలైట్ ఫ్లో సెల్ పవర్ సిస్టమ్ పై నడుస్తుంది. ఈ కారు నడిచేది విద్యుత్ శక్తి అయినా ఆ విద్యుత్తును సముద్రపు నీటితో పొందొచ్చు. ఈ సాంకేతిక ఎలక్ట్రిక్ వాహనాల్లో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కారు గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ హైడ్రోజన్ ఇంధన సెల్ కార్లు ఇటీవల కాలంలో ప్రజాదరణ పొందాయి. అయితే ఆయా కార్ల బ్యాటరీలను రీఛార్జ్ చేయడంతో పాటు హైడ్రోజన్ ట్యాంకులకు ఇంధనం నింపడం పెద్ద సమస్యగా మారుతుంది. ఈ నేపథ్యంలో క్వాంట్ కంపెనీ తీసుకొచ్చిన తాజా ఆవిష్కరణతో ఆ సమస్యలకు చెక్కుపడనున్నాయి. క్వాంట్ ఈ స్పోర్ట్ లిమోసిన్ సముద్రపు నీటి శక్తిని వినియోగించే ప్రత్యేకమైన పవర్ ట్రైన్ని ఉపయోగించి పనిచేస్తుంది. ఇది విద్యుత్ విశ్లేషణ అనే ప్రక్రియ ద్వారా సముద్రపు నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్గా విభజించే విద్యుత్ విశ్లేషణ రియాక్టర్ను ఉపయోగించుకుంటుంది. ఉత్పత్తి చేసిన హైడ్రోజన్ కారు ఇంధన కణాల్లోకి అందించబడుతుంది. అయితే ఆక్సిజన్ వాతావరణంలోకి విడుదలవుతుంది. ఇంధన కణాల లోపల హైడ్రోజన్ గాలి నుండి ఆక్సిజన్తో కలిసి విద్యుత్ ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ విద్యుత్ కారుకు సంబంధించిన ఎలక్ట్రిక్ మోటార్లతో పాటు అన్ని ఇతర విద్యుత్ వ్యవస్థలకు శక్తినివ్వడానికి ఉపయోగించబడుతుంది. క్వాంట్ ఈ స్పోర్ట్ లిమోసిన్ ఒక ఎలక్ట్రిక్ వాహనం. అయితే ఇది రీఛార్జ్ చేయడానికి ఎలక్ట్రిక్ గ్రిడ్లోకి ప్లగ్ చేయాల్సిన అవసరం. సముద్రపు నీటిని ఇంధన వనరుగా ఉపయోగించి డిమాండ్పై దాని సొంత విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఇది చాలా ఇతర ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే ఇది అత్యుత్తమ శ్రేణి రీఫ్యూయలింగ్ సామర్థ్యాలను అందిస్తుంది. పవర్ ట్రైన్ పూర్తిగా ఉద్గార రహితంగా వస్తుంది. క్వాంట్ ఈ స్పోర్ట్ లిమోసిన్ నానో ఫ్లోసెల్ హోల్డింగ్స్ ద్వారా రిలీజ్ చేసింది. లిచ్టెన్స్టైన్లో ఉన్న ఒక పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ కంపెనీ ఫ్లోసెల్ బ్యాటరీ డ్రైవ్ టెక్నాలజీపై దృష్టి పెడుతుంది. నానో ఫ్లోసెల్ ఉప్పు నీటితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించే లక్ష్యంతో 2014లో క్వాంట్ ఈ స్పోర్ట్ లిమోసిన్ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. 2014లో మొదటి డ్రైవ్ చేసే ప్రోటోటైప్ను ఆవిష్కరించడానికి ముందు కంపెనీ ఫ్లోసెల్ టెక్నాలజీని పరిశోధించడం, పరీక్షించడం కోసం చాలా సంవత్సరాలు గడిపింది. విస్తృతమైన పరీక్ష, శుద్ధీకరణ తర్వాత నానో ఫ్లోసెల్ 2018లో క్వాంట్ ఈ స్పోర్ట్ లిమోసిన్కు సంబంధించిన తుది ఉత్పత్తి నమూనాను వెల్లడించింది. ఉప్పు నీటితో ఇంధనంగా నడిచే ఫ్లోసెల్ బ్యాటరీతో నడిచే మొదటి స్ట్రీట్ లీగల్ ఎలక్ట్రిక్ వాహనంగా కంపెనీ దీనిని పేర్కొంది.